సార్ సర్పంచ్ సార్ స్పృహలోకి వచ్చిండు. నమస్తే సార్. ఎట్లుంది? మీ దయ వల్ల బతికినా సార్. మీరే ఆపకపోతే వాళ్ళు నన్ను చంపేసేటోళ్ళు సార్. వాళ్ళని చంపకుండా కాపాడింది నేను కాదు, మీ అమ్మ. నేను చేసింది కేవలం వైద్యం మాత్రమే, అంతే. థ్యాంక్ యూ సార్. మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటా. వద్దో, ఉన్న ఊరు కన్నతలతో సమానం అంటారు. అట్లాంటి ఊరు మీద డబ్బులు తిన్న నీలాంటి వాడిచ్చే నీళ్ళాగడం కూడా పాపమే. ఉన్నమాట అంటే అంత బాధ ఎందుకు? ఊర్లో ఇంతమంది ఉండగా ఊరికి నాయకత్వం వహించే అవకాశం మీకు వచ్చింది, కానీ ఏం లాభం? నన్ను ఇంకా చంపకండి సార్. ఇప్పుడు నువ్వు ఇంకా బతుకున్నా అనుకుంటున్నా? నీకు ట్రీట్మెంట్ ఇస్తుంటే నాకు పోస్ట్ మార్టం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నీలాంటి వాళ్ళ వల్లనే నిజంగా పనిచేసే వాళ్ళని కూడా జనాలు అనుమానిస్తున్నారు. నువ్వు మనిషివి అయితే నిజంగా నీలో పశ్చాత్తాపం కలిగితే గ్రామ సభ పెట్టి అందరి ముందు తప్పులు ఒప్పుకుని తిన్న డబ్బులు తిరిగిచ్చే. డబ్బులు సంపాదించాలనుకోవడం తప్పు కాదు. కష్టపడి సంపాదించు, తెలివితో సంపాదించు, అంతేగాని తోటివాడి కడుపు కొట్టి కాదు. ఏం పర్వాలేదమ్మా, నీ కొడుకేం కాదు. మనకేమో అయితే నేర్చులేను కొడుక, మన ఎందుకంటే బాధపడుతున్నా. నీ కొడుకు ఆస్తి సంపాదించినప్పుడు ఆనందపడి ఇప్పుడు బాధపడడం ఎందుకమ్మా? ఊరి మీద పైసలు దీన్ని సంపాదిస్తున్నది నాకెమరిక బిడ్డ. ఏదో కాంట్రాక్ట్ చేస్తుందంటే సంపాదిస్తుందేమో సంబరపడ్డా. కన్న కడుపు కదా అని చంపకుండా అడ్డంపడ్డా. అంతేగాని వాడు ఒక మనిషా? లెక్కున్నావు సారు. సూది రాయకు, గోళీలు అన్నా మింగుతా. సూదేం రాయలేదులే. ఈ గోళీలన్నీ వేసుకుంటే నీ జ్వరం 2 రోజులలో వారిపోతుంది. లేకపోతే మీ ఇంటికి వచ్చి 2 సూదులు ఇచ్చిపోతా, సరేనా? వేసుకుంటాయ్యా, నీ కడుపు చల్లగుండా. సూది రాయలే. నమస్తే సార్, కొత్తగా వచ్చినట్ట కదా. ఏమైంది? నా పేరు నైజాం నారి. ఒక పెన్సిల్ రాయ్. ఏమైందని అడిగితే ఏం కావాలో చెప్తావేంటి? దేనికేమి సార్ నాకు తెలియదా? జ్వరం వస్తే తెల్ల గోలి, పైత్యం చేస్తే పచ్చ గోలి, సర్ది చేస్తే గొట్టం గోలి, అంతే కదా. ఇప్పుడు నీకు జ్వరమా పైత్యమా? నాకు జ్వరం ఎప్పుడు రావు సార్. సర్ది పైత్యం అయితే మన జోలికే రావు. నాకు పెన్సిల్ కావాలి. పెన్సిలిన్ దేనికి? నువ్వు ఎంబీబీఎస్ మొత్తం చదువుకున్నావా, లేక ఊర్లలో కూడా వస్తలేడని సగం నౌకరిచ్చిరా? రాత్రి అడిగి పోయి వచ్చిన. ఏడికి? రాత్రిపూట అడిగిపోతారు సార్, గాయంత తెలియదా? అయినా మనం ఆల్తపాత ఐటమ్ మరి పోము. చీరల బిజినెస్ కదా, పక్కా ఫ్యామిలీ టైపు. ఫిర్ బి సేఫ్ సైడ్ ఉండాలి కదా, అందుకోసమే పెన్సిల్ వేసుకొని వచ్చిన. రాయ్. పెళ్ళైందా? పెళ్ళామున్నాక మంది కూడా ఎందుకు సార్? ఇంకా కాలేదు. పెన్సిలిన్ ఏమైనా సార్ రోగ నివారణ అనుకున్నా? ఇప్పటికే నీకు కనీసం 2 సుఖ రోగాలని వచ్చి ఉంటాయి. ఎయిడ్స్ రాకపోతే అదృష్టవంతుని. ముందు సిటీకి వెళ్ళి అమ్మో టెస్ట్ వేసుకుంటే ఏడుతాను తేలుతుందేమో. నీ దండం పెడతా, నీ కాలు మొక్తా, నీ బాంచనేస్తా. ఈ ఒక్కసారి పెన్సిల్ వేయండి సార్, ఇంకెప్పుడు ఆడి పోను సార్. పెన్సిల్ రాయి సార్, పెన్సిల్ రాయి సార్. చూడు తమ్ముడు, క్షణికోద్రేకంలో కాలు జారావు. నీ మేలు కోరి చెప్తున్నా, వెళ్ళి టెస్ట్లు చేయించుకో. మళ్ళీ పెన్సిలేనా? పెన్సిల్ ఏముంటుందో పోతా తెలుసలేదు, ఇంకా పెన్సిల్ ఎందుకురా బాబు. నమస్తే సార్. ఏమిరా దోకాలు కూడా బట్టలు మీద పెట్టినావురా? అయితేమైంది సార్. నమస్తే సార్. డాక్టర్ అన్నాడు. ఓపిలున్నాడు. ఏం పేరు? ప్రసాద్, డాక్టర్ హరిప్రసాద్. ఏ ఊరు? ఖానాపూర్. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? 1 వీక్. అచ్చా, వారం రోజులకే కదా మొదలు పెట్టినావు. అసలు మీరు నా డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? తెలుస్తాయి అన్నీ తెలుస్తాయి. రాత్రి అడుగుపోయినావు. సి మిస్టర్ మొగిలే, ఐఎమ్ ఏ మెడికల్ ఆఫీసర్. యూ కాంట్ బిహేవ్ విత్ మీ లైక్ దిస్. నువ్వు సర్కార్ డాక్టర్ కాబట్టే ఇంత మర్యాద మాట్లాడుతున్నా. చెప్పు, రాత్రి అడుగుపోయినావు? ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఎవరికి? ఒక వ్యక్తికి వైద్యం చేసేటప్పుడు అతను ఏ పని చేస్తాడు, అతని వృత్తి ఏంటి, ఆస్తిపాస్తులు ఏంటి అనేటువంటి డాక్టర్లకు అనవసరం. అచ్చా, నీతోటి మాట్లాడుతున్నా నాకు కూడా నాలుగు పెరిగేటట్టుంది. నాటకాలు చేస్తున్నావా? రాత్రి అడుగులో పోయినావా లేదా? ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి వచ్చి ఏ లోకైనా వైద్యం చేయడానికి వెళ్ళడం నా డ్యూటీ. నా పిఎస్ లిమిట్స్ లో ఏ నేరం జరిగినా దర్యాప్తు చేయడం నా డ్యూటీ. అర్థమైందా? నేనే నేరం చేయలేదు. నేరస్తులకు వైద్యం చేయడం కూడా నేరమే. కోర్టు చేత నేరస్తులను నిర్ధారించబడి జైల్లో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకు కూడా చాలా సార్లు వైద్యం చేశాం. దట్ టు ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ యువర్ పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటిది నేరస్తుడవనో కాదో తెలియని వ్యక్తికి వైద్యం చేస్తే నేరం ఎలా అవుతుంది? అది వేరు. సి మిస్టర్ మొగిలే, నేను నేరం చేశానని మీరు భావిస్తే నాపై నిరభ్యంతరంగా కేసు పెట్టుకోవచ్చు. ఐ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అండ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. బయట పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. పోలీసులకు కోఆపరేట్ చేయకపోతే ఏమవుతుందో ఇప్పుడుగా తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారే, మొన్న రాత్రి వాళ్ళు వచ్చి నడుగురులో సర్పంచ్ కాలు నరికిపోయినప్పుడు మీరు ఏమయ్యారు? ధైర్యం ఉంటే వాళ్ళని పట్టుకోండి, నన్ను కాదు. టైం వచ్చినప్పుడు అందరి పని అయితే డాక్టర్, తొందర ఎందుకు పడతావు? జీద్దీరా. మెల్లగా దిగు. ఏమైంది? ఏం కాలేదు సార్, చక్కెర వచ్చినట్టయింది. వద్దనంగిడు అట్టుకొచ్చిండు. ఆ బ్యాగ్ తీసుకురాపో. ఈ వయసులో టెన్షన్లు ఎందుకు చెప్పండి? చెట్టంత కొడుకుని పోలీసులు పట్టుకపోతే టెన్షన్ పడుకుంటా ఎట్లుండొస్తుంది సార్? పోలీసులు పట్టుకపోయారా? దేనికి? నిన్నెవరో బ్రిడ్జి పేల్చిండ్రంట, అందులో మా ఆవిడ కూడా ఉన్నాడు అంటున్నారు సార్. మీ వాడు అందులో లేడు, నాకు తెలుసు.
మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళే వదిలేస్తారు. రాత్రిపూట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారా సార్? మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏదో అనుమానంతో తీసుకెళ్ళి ఉంటారు. వాస్తవం తెలిసిన కుదలకి ఏం చేస్తారు? అయ్యో సార్, మీకు ఎట్లా చెప్పాలి? పోలీసు వాళ్ళకి అంటబడ్డోళ్ళు బతుకుతారా సార్? మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను ఇక్కడ రెస్ట్ తీసుకుని పడుకుంటే అక్కడ మా వాడిని ఉంచుతారో చంపుతారో. మీ వాడికి ఏం కాదు. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ వాడిని తీసుకొస్తాను, సరేనా? ఈ టాబ్లెట్ వేసుకొని మీరు ఇక్కడే పడుకోండి. మీ వాడి పేరు ఏం పేరు అన్నారు? రాజారాం. ఏమిరా అన్నాల సంగతి బట్టి మీరు కూడా అన్నం అయిపోదాం అనుకున్నారా? మర్యాద చెప్పు రీ, బ్రిడ్జిని ఎవరు పేల్చిండ్రు? మాకు తెలియదు సార్. ఏయ్, నాటకాలు చేసి ఇక్కడనే చంపేస్తా. మొన్న శివరామ్ గాంధీ సర్పంచ్ కాలు నరికినప్పుడు మీరు ఆడలేరా? ఊరోళ్ళు అంటున్నారు సార్ అక్కడ. మరి అంతమంది ఉండగా నువ్వే వాళ్ళ సదులేం తీసుకోపోయినారా? బిజిలీలు మోస్తావరా? బిజిలీలు సార్ అబద్ధం చెప్తావరా? ఏ కొట్టక్, శవాల మీద దెబ్బలు కనపడితే మన ప్రాబ్లం అవుతుంది. ఎవరై నువ్వు? ఏం కావాలి? నేను గవర్నమెంట్ డాక్టర్ని, ఎస్ఐ గారిని కలవాలి. అమీన్ సాబ్ లేడు. అయినా గిట్ల రాత్రిపూట స్టేషన్ రావద్దు, వెళ్ళిపోండి. ఈ రాత్రి ఇప్పుడు ఎవరు వచ్చింది? ఎస్ఐ గారు ఉన్నారు కదా. అరే అరే ఆగో ఆగో, అరే అరే చెప్పేది కదా, ఆగో ఆగో. నమస్తే సార్. ఏమి ఈ రాత్రి వచ్చినావు? మీ వాళ్ళు రాజారాం అనే కుర్రాన్ని తీసుకొచ్చారట, వాడి కోసం వచ్చాను. ఏమా రాజారాం అనే కుర్రాన్ని తీసుకొచ్చినారే? లోపలే ఉన్నారు కదా. సార్ మేము విన్నామా, కాపాడండి. ఇంకెవరో కూడా ఉన్నట్టున్నారు. ఏయ్, ఏదో సర్కార్ డాక్టర్ అని ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంది? మేము ఎవరినైనా పట్టుకొస్తాం, నీకెందుకు? అసలు వాంతో నీకేం సంబంధం? చూడండి, మీలాగే నేను ప్రభుత్వ ఉద్యోగిని, మర్యాదగా బిహేవ్ చేయాలి. రాత్రిపూట స్టేషన్కి వచ్చింది కాక ఉల్టా రూపాయి వేస్తావేంద్రా? నీకు నేను మర్యాద ఇవ్వాలా? ముందు పోయినాడు. వాళ్ళని వదిలేదాకా నేను ఎక్కడి నుంచి కదలను. కావాలంటే రేపు పొద్దున వాళ్ళని మీ వద్దకు నేనే తీసుకొస్తాను. వాళ్ళని వదిలేయండి. నువ్వేనా వకీల్ వారా? హలో సార్, నమస్కారం సార్. సార్ సార్ ఉన్నారు సార్. సార్ దర్బార్ లైన్లో ఉన్నారు. జర చూడు సార్. నమస్కారం సార్. అయిందా సార్ ఇంకా తీసుకపోలేదు సార్. ఏమట్లా లేటు? ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నావా? సార్ బయలుదేరంగా సడన్గా కూడా వచ్చిండు సార్. ఎవడాడు? ప్రసాద్ అని గవర్నమెంట్ డాక్టర్ సార్. వాళ్ళ సింపతైజర్ సార్. మొన్న బ్రిడ్జ్ బ్లాస్టింగ్లో వాడు గాయపడితే జంగల్లో పోయి ట్రీట్మెంట్ కూడా ఇచ్చిండు సార్. పేపర్ వాళ్ళకి ఏమైనా చెప్తాడో అని ఆలోచిస్తున్నా సార్. ఐ విట్నెస్. ఇప్పుడు నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? ముగ్గురు సార్. 3 సంఖ్య మంచిది కాదు, 3 పడదు, 4 చేసుకో. అర్థమైందా? నాతోనే పెట్టుకుంటావరా? విని కూడా ఇటువైపు తీసుకోండి, ఈస్ట్ ఫేసింగ్ మంచిది. నోట్లో ఆ గుడ్డలు ఎందుకు తీసేయండి. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్, మమ్మల్ని చంపొద్దు సార్. కాలు మొక్తా సార్, మొన్న పిలిచేట్లేదు, నన్ను చంపకూరు సార్. మీరే విప్లవకారులు రా, దమ్ముంట కాల్చురా అని రొమ్ముజు పెట్టాలి కానీ చంపకు సార్, ఇడిచిపెట్టు సార్, కాలు మొక్తా సార్ అని బతలాడతారేంద్రా? ఎర్ర సినిమా చూడు రారా బాయ్. మాకేమి విప్లవాలు వద్దు సార్, మేము అసలు వాళ్ళతో ఎన్నడూ తిరిగింది కూడా లేదు సార్. సద్దులు కొంచపోయినారు కదా, భుజాల మీద బిజిలీలు పెట్టుకుని వాళ్ళతో ఊరంతా తిరిగిండ్రు కదా, పోస్టర్లు అక్క పెట్టిండ్రు కదా, పొలాల జెండాలు బాతిండ్రు కదా, అది సరిపోదా? సార్ తప్పైంది సార్, ఇంకోసారి వాళ్ళకి ఏం సాయం చేయండి సార్, మమ్మల్ని ఇటు సైడ్ సార్. ఎందుకురా కుజులుగా బాధపడతారు? మీరేమన్నా మామూలుగా వస్తుండ్రా? అదే మా పోలీసు వాళ్ళు ఇంత కష్టపడి ఎప్పుడన్నా పుట్టుకుమంటే మమ్మల్ని ఎవడు చూస్తాడ్రా? అదే మీ వాళ్ళు అయితే మీకు స్తూపాలు కడతారు, గోడల మీద రాతలు రాస్తారు, పాటలు పాడతారు. అమర వీరులరా మీరు. కిస్మత్ అంటే ఈ డాక్టర్ గాంధీ ఏం చేయకుండానే ఉత్త పుణ్యానికే అమరుడు అవుతుండు. ఏమ్రా ఏం మాట్లాడతలేవు? నువ్వు మనిషి అయితే మాట్లాడొచ్చు, సంపుతాం. చంపడానికే తీసుకొచ్చిన. అయినా మీ పై ఆఫీసర్లు మిమ్మల్ని ఇలాంటి కిరాతకాలకు గుర్తుంటే నిన్ను తప్పు పట్టి ఏం లాభం లేదు. తప్పు పట్టినందుకే కదరా నేను తీసుకొచ్చింది. హే ఆడికి పోతున్నారా? పారిపోతావా? ఏది పో చూద్దాం. మొగిలయ్య, ఇప్పటికైనా మనిషిగా మారు. లా ప్రొటెక్టర్ వెండి హంతకునిగా మారు. ముందు నిన్ను చంపాలరా. సార్ డాక్టర్ సార్ మంచోడు, మేమంటే ఏదో అన్నలకు సాయం చేసినాం కానీ డాక్టర్ సార్కి సంబంధం లేదు సార్. సార్ సార్ నేను చేయకండి. ఐ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సార్ నేను కొడతా సార్. సరే కానీ Give me
చచ్చిపోయినాం అనుకున్నామన్నా. చావుకి దగ్గరైనప్పుడే బతుకు విలువ తెలుస్తుంది. ఇంత దానికే భయపడతారా? దా. థ్యాంక్స్ అండి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీతోనే నేను. మా బాధలు మేము పడతాం గానీ నువ్వు దుబాయ్ పో, సేఫ్గా ఉంటావు. ఆర్కే అన్నా డాక్టర్ సాబ్ ని బొంబాయి తీసుకుపో. ఆడ మనోళ్ళు వీసా అరేంజ్ చేస్తారు, దుబాయ్ పంపించాయి. లేదండి, నేను ఎక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను. ఒకప్పుడు నువ్వు ఈ ఉద్యమంలోకి రావాలని నేనే ఆశించాను, కానీ నీలాంటి మంచి డాక్టర్ అర్ధాంతరంగా చనిపోకూడదు. ఇన్ని రోజులు వ్యక్తులకు వైద్యం చేశాను, అదే గొప్ప సేవ అనుకున్నాను. ఇక నుంచి సమాజానికి వైద్యం చేస్తాను. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు తమ్మి. లేదన్నా, ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీతోనే నేను. దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం, వాళ్ళ కోసమే నువ్వు పోరాడు క్షణ క్షణం. పీడిత తాడిత జనులకు అండగా నువ్వు నిలబడు, బీద జనుల కాపాడే జెండావై కనబడు. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.